హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ముందుగా మన ఛానల్ని వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈ శ్రీరామనవమి రోజున నైవేద్యంగా వడపప్పు, పానకం, చలిబిడిని అందరూ కూడా తప్పకుండా తయారు చేస్తారండి. అంతేకాకుండా ఈరోజు మనం తయారు చేసుకునే వడపప్పు పానకానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత కూడా ఉంది. ఎందుకంటే సమ్మర్లో మనకి శ్రీరామనవమి పండుగ అనేది వస్తుంది. ఈ రోజున మనం ఇలా వడపప్పు పానకం చేసుకోవటం వల్ల మనకి ఒంటికి చలవ చేస్తుంది. బాడీలో ఉన్న వేడి మొత్తాన్ని కూడా ఇవి తగ్గించేస్తాయండి. కాబట్టి ఈ రోజున అందరూ కూడా ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టేసి స్వీకరిస్తారు. మరి అంతేకాదండి, అప్పుడప్పుడు మనం సమ్మర్లో ఇలా పానకాన్ని తయారు చేసుకోవడం తాగడం వల్ల ఒంట్లో వేడి అనేది బాగా తగ్గిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. మరి ఆలస్యం చేయకుండా నైవేద్యాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం ఇక్కడ చలిమిడి తయారీ కోసం బియ్యాన్ని కానీ లేదా వరి నూకని కానీ ఇలా నానబెట్టి పెట్టుకోవాలండి. మనం మరుసటి రోజు చేసుకోవాలంటే ముందు రోజే వాటర్లో బాగా నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 కిలో వరి నూకని తీసుకున్నానండి. దీన్ని నైట్ అంతా కూడా ఇలా నానబెట్టేసుకోవాలి. ఇలా తడి బియ్య పిండితో చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి దీన్ని ఇలా ఒక స్ట్రైనర్లో తీసుకొని నీళ్ళన్నీ కూడా పోయేలాగా వడకట్టుకోవాలి. జస్ట్ ఒక 15 నిమిషాలు ఉంచేస్తే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది. మనకి బియ్యం అనేది పూర్తిగా ఆరకూడదండి, కొంచెం తడిగా ఉండాలి. 1/2 గంట తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో తీసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే బయట మనకి మార్కెట్లో రెడీమేడ్గా దొరికే పొడి బియ్య పిండినైనా తీసుకోవచ్చండి. లేదంటే టైం ఉంటే ఇలా అయినా తయారు చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎలా చేసినా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకునే ఈ బియ్య పిండిని ఇప్పుడు మనం జల్లించుకోవాలి. ఇలా బాగా సన్న హోల్స్ ఉన్న జల్లెడని తీసుకొని ఈ పిండిని అంతా కూడా బాగా జల్లించుకోండి. మీకు ఎంత వీలైతే అంత మెత్తటి పౌడర్ లాగా జల్లించుకోండి. చలిమిడి అనేది మనకి 2 రకాలుగా చేస్తారండి. పాకం పట్టి చేస్తారు, అలాగే పచ్చి చలిమిడిని కూడా చేస్తారు. కానీ రాముల వారికి వచ్చేసి ఇలా పచ్చి చలిమిడినే తయారు చేసి పెడతారండి. ఇలా ఒకసారి జల్లించగా వచ్చిన నూకని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టేసుకొని జల్లించుకోవాలి. ఇలా ఎంత వీలైతే అంత జల్లించుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని దీన్ని కూడా ఫైన్గా పౌడర్ లాగా తయారు చేసుకోండి. ఎండు కొబ్బరి అనేది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా ప్రసాదం కోసం మనం రెడీ చేసి ఉంచుకున్న బియ్య పిండిని 1 కప్పు వరకు తీసుకోవాలి. 1 కప్పు బియ్య పిండికి 1/4 కప్పు వరకు బెల్లాన్ని ఇలా తురుముకొని తీసుకోండి. ఇందులోనే మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఎండు కొబ్బరి పౌడర్ని కూడా వేసుకోవాలి. అలాగే రుచి కోసం 1/4 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోండి. యాలకుల పొడి, ఎండు కొబ్బరి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా చేత్తో బాగా గట్టిగా నలుపుకుంటూ రబ్ చేసుకోవాలి. బెల్లం బాగా మెత్తగా ఉంటే పర్లేదండి, లేదా ఏవైనా చిన్న చిన్న పలుకులుగా ఉన్నట్టుగా అనిపిస్తే దీన్ని మళ్ళీ కూడా ఒకసారి మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేయాలండి. ఇక్కడైతే బెల్లం కొంచెం పలుకులుగా ఉంది కాబట్టి నేను మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీ జార్లో తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బెల్లం ఎక్కడా కూడా గడ్డలు అనేవి లేకుండా బాగా నీట్గా మిక్స్ అయిపోతుంది. అలాగే చలిమిడికి కూడా టేస్ట్, ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా యాడ్ అవుతాయి. ఇలా బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ రౌండ్గా బాల్ షేప్ వచ్చే విధంగా కలుపుకోవాలండి. మీకు కావాలంటే మొత్తం నెయ్యితోనే కలుపుకోవచ్చు, లేదంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే అచ్చంగా నెయ్యితోనే ఇలా బాగా ముద్దలాగా కలిపేసుకున్నానండి. మధ్య మధ్యలో ఇలా కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోవాలి. చలిబిడి సైజ్ అనేది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి. ఇలా ముద్దలాగా అయిపోయిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని వేయించిన జీడిపప్పు అలాగే కొబ్బరి ముక్కలతోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మన చలిబిడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పానకం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించిన మెజర్మెంట్స్ అనేది పానకం స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతూ చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. 1 కప్పు బెల్లానికి 2.5 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి.
ఇప్పుడైతే ముందుగా ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. బెల్లంలో మనకి డస్ట్ కానీ నలకలు కానీ ఇవేవైనా ఉంటాయి కాబట్టి ఒక బౌల్లోకి దీన్ని స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా వడకట్టుకోవడం వల్ల నలకలు కానీ ఏదైనా డస్ట్ కానీ ఉన్నా కానీ అదంతా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు నల్ల మిరియాల పొడి, అలాగే పావు టీ స్పూన్ శొంఠి పొడి, పావు టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నైవేద్యం కోసం మనం పానకాన్ని తయారు చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఒక 10 లేదా 15 తులసి ఆకుల్ని శుభ్రంగా కడిగేసి వేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ పానకం అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా చివరిగా వడపప్పు తయారీ విధానాన్ని కూడా చూసేద్దాము. వడపప్పు కోసం ఒక పావు కప్పు పెసరపప్పును తీసుకోవాలి. పెసరపప్పును తీసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. ఇలా 2 సార్లు కడిగిన తర్వాత ఇందులోకి మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. ఒక గంట తర్వాత మనకి పప్పు అనేది బాగా నానిపోతుంది. మీరు ఒకటి ఇలా విరిచి చూసినట్లయితే సాఫ్ట్గా అయిపోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మొత్తం కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న పచ్చిమిర్చి, అలాగే 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పుని ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన వడపప్పు కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఎంతో ఈజీగా శ్రీరామనవమి ప్రసాదాలు, పానకం, వడపప్పు అలాగే చలిమిడిని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మరి మీరు కూడా ఈ రామనవమికి ఇలా ప్రసాదాలని తయారు చేసుకొని ఆ రాముల వారికి నైవేద్యంగా సమర్పించి ఆ శ్రీరాముల వారి కరుణా కటాక్షాలు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక్కసారి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఎప్పుడు నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.